2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరం క్రితంలో ఆయన బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించాడు. యేసుక్రీస్తుల వారు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు, పశుల పాకలో ఎందుకు జన్మించాడు? ఆయన నిన్ను రక్షించడానికి, నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ రోగము నుండి, నీ బలహీనతల నుండి ఆయన నిన్ను కాపాడడానికి, ఆయన రక్షణ నీకు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగానే ఇమ్మానుయేలైన దేవుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. నిన్ను నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, నీ పట్ల కృప చూపించే దేవుడు. నువ్వు ఏ విషయంలో దిగులు పడకుండా యేసుక్రీస్తుల వారు నిన్ను రక్షిస్తాడన్న ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పక ప్రతి సమస్య నుండి నిన్ను కాపాడే దేవుడు. ఆ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడన్న విశ్వాసం నీలో ఉండి నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూడబోతున్నావు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను రక్షించును, యేసు నిన్ను కాపాడును, యేసు నిన్ను స్వస్థపరచును. అలాగే ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఇదిగో మరణము వరకు ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. భక్తుడు సెలవిస్తున్నాడు, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నాడు. మనము ధన్యులము. ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీ కోసం, నా కోసం పరమును విడిచి ఈ లోకానికి వచ్చిన దేవుడు. అయితే దిగులు పడకము, జడియకము, భయపడకము. యేసే నిన్ను రక్షించి నిన్ను కాపాడి నిన్ను ముట్టి బాగు చేయును. ప్రతి భారము ఆయన మీద వేయము. ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు, మంచి దేవుడు. నా యేసయ్య, నా యేసయ్య కృప, ఆయన ప్రేమ సదాకాలం మీకు తోడై ఉండుగాక. We wish you a happy Merry Christmas. God bless you. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ బంగారి పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడుగా, త్రియేక దేవుడిగా, బలమైన తండ్రివిగా, రాజువా, కాపరిగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మా కొరకు మీరు పుట్టి ఉన్నారు. అవును ప్రభువా, మా పాప దోషముల కొరకు, మా శాపముల నుండి మాకు విడుదలివ్వడానికి, మా బలహీనతల నుంచి విడిపించడానికి పరమును విడిచి ఈ లోకానికి మీరు దిగి వచ్చారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క నాయన వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు దర్శించండి. వారి హృదయాల్లో మీరు జన్మించమని ప్రార్థిస్తున్నాం. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వారు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ, ఎలాంటి శోధనలో ఉన్నప్పటికీ, ఎలాంటి బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభువా, ఇమ్మానుయేలైన దేవుడవు, నీవు తోడు ఉన్నావు అని ప్రభువా వారు ఎరుగునట్లు వారి హృదయ నేత్రాలు తెరువమని ప్రార్థిస్తున్నాం. మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేజర్గా మీరే తోడుండి బ్లెస్ చేయమని నీకే మహిమలు, ఘనతలు, ప్రభావంను తెలియజేస్తూ ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.